ఇచ్చి యేసే జీవాహారం జీవాహారం యేసే ఆహారం ప్రభు వాక్యమే జీవాహారం జీవాహారం యేసే ఆహారం ప్రభు వాక్యమే జీవాహారం. We bring greetings to you in the mighty name of our Lord and Savior Jesus Christ. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు బలమైన నామములో మీ అందరికీ కూడా శుభాలు తెలియజేస్తున్నా. Hope all of you are blessed by the message, healed and saved and delivered. ఈ సందేశాల ద్వారా మీరు దీవించబడుతూ స్వస్థపరచబడుతూ విడుదల పొందుతూ దేవుని కార్యాలు చూస్తున్నారని We నమ్ముతున్నా. are very happy to come to your home with Jeevaharam program. జీవాహారం కార్యక్రమం ద్వారా మీ గృహాల్లోనికి రావడం మాకెంత సంతోషం అండి. You had to subscribe, you had to tell others, like and also tell others to watch the TV. టీవీ కార్యక్రమాలు చూడడానికి కొరకు అనేకులను ప్రోత్సహించండి. యూట్యూబ్ ను సబ్స్క్రైబ్ చేయండి, మరి లైక్ చేయండి. ఆ రకంగా అనేకులకు మరి ఈ యొక్క సందేశాలు అందేటట్లు చూడండి. That is because I wanted to receive the power in the name of Jesus. కారణం ఏంటో తెలుసా ప్రియులారా? యేసు నామములో ఉన్న శక్తి మీరు మీ కుటుంబాలు అనేకులు పొందుకోవాలని మాత్రమే నా ఆశ. We are talking from this book, Power in the Name of Jesus. యేసు నామములో ఉన్న శక్తి అనే పుస్తకంలో నుండి మరి ధారావాహికంగా మీకు సందేశాలు అందిస్తున్నామండి. Jesus' name is above all names. యేసు నామం అనే నామముల కంటే పైనామం. And the heavens, there's only one name is given, that's the name of Jesus for salvation. ఆకాశము కింద రక్షించబడడానికి మనిషి రక్షణ పొందడానికి యేసు అనే నామము తప్ప మరి ఒక నామము ఇవ్వబడలేదు. Jesus' name has power to save you. యేసు నామము రక్షించడానికి శక్తి కలిగింది. Jesus' name has power to heal you. నిన్ను స్వస్థపరచడానికి కొరకైన శక్తి కలిగింది. Jesus' name has power to deliver you. నిన్ను విడిపించడానికి కొరకైన శక్తి కలిగింది యేసు Psalm నామం. 91:5, I will deliver you and honor you, says the Lord. చూడండి మరి 91వ కీర్తన 15వ వచనంలో నిన్ను విడిపించి నిన్ను గొప్ప చేస్తానని ప్రభు అంటున్నాడు. That's what we spoke last week. అదే గత వారంలో మీకు నేర్పించిన అంశం. Today I'll speak about the deliverance of the children of ఈ Israel. రోజు ఇశ్రాయేలు ప్రజలు చరిత్రలో దేవుడు వారిని ఎలాగ విడిపించాడో అన్న విషయాన్ని మీతో There is మాట్లాడగోరుతున్నాను. great lessons that we have to learn from the history of Israel. ప్రియులారా, ఇశ్రాయేలు చరిత్ర మనం నేర్చుకోవాల్సిన అద్భుతమైన ఆధ్యాత్మికమైన పాఠం. Take book of Exodus. నిర్గమకాండాన్ని తీయండి. Exodus chapter 2:23. నిర్గమకాండం 2వ అధ్యాయం 23వ వచనంలో When the people of Israel were in bondage for 430 years, 430 సంవత్సరాలు ఐగుప్తు బానిసత్వంలో ఇశ్రాయేలు ప్రజలు ఉన్నప్పుడు they cried out to God for deliverance. విడుదల కొరకు వారు దేవునికి మొరపెట్టారు. And God heard their దేవుడు cry. వారి మొరను విన్నాడు. God saw their దేవుడు tears. వారి కన్నీటిని Came చూశాడు. down to deliver వారిని them. విడిపించడానికి He దిగి delivered వచ్చాడు. through the hand of Moses. మోషే చేతి ద్వారా దేవుడు వారిని విడిపించాడు. I and my husband made a Bible theme park, Goshen. It is in Hyderabad. నేను నా భర్త గారు మరి హైదరాబాద్ ప్రాంతంలో గోషెన్ బైబిల్ థీమ్ పార్క్ అని ఒకటి ఏర్పాటు You చేశాం. can come and see that in group, and it is a 4D first time in India. భారతదేశంలో మొట్టమొదటిసారిగా 4D రోబోటిక్ ఒక మరి థీమ్ పార్క్ అది. మరి అద్భుతమైన చిత్రాలతో కూడిన విషయాలవి కనుక మీరు తప్పనిసరిగా హైదరాబాద్ రండి. మీరు చూడండి గుంపులు Yeah, it's a గుంపులుగా. 1.5 hour show, and you can come along with your church. ఒక గంటన్నర సేపు ఆ షో ఉంటుంది. ఆ రోబోటిక్ షో ఇశ్రాయేలు చరిత్ర అంతా కూడా చూపించబడుతుంది. మీరు మీ సంఘాలతో కలిసి రావచ్చు. I have wrote a small booklet connected to the history of Israel to us. చూడండి, మనకు ఇశ్రాయేలు చరిత్ర ఏ విధంగా వర్తిస్తుంది అన్న విషయాన్ని గురించి ఒక చిన్న బుక్లెట్ నేను రాశాను. So children of Israel were 430 years under the slavery of Pharaoh. ఫరో బానిసత్వంలో 430 సంవత్సరాలు ఐగుప్తు ప్రజలు మరి బంధించబడినట్లుగా ఉన్నారు. But then what did they do? వాళ్ళు ఏం చేశారు? They called upon the name of the Lord. దేవుని నామం పేరిట వారు మొరపెట్టారు. There is power in the name of Yahweh. యెహోవా నామములో గొప్ప శక్తి There ఉంది. is power in the name of Jesus. అంటే యేసు నామములో గొప్ప శక్తి ఉంది. When they called out, what happened? వారు అలాగ మొరపెట్టినప్పుడు ఏం జరిగింది? God heard their cry. దేవుడు వారి మొరను విన్నాడు. God is hearing your cry. దేవుడు నీ మొరలు వింటున్నాడు ప్రియులారా. God saw their tears. దేవుడు వారి కన్నీళ్లు చూశాడు. God is seeing your tears. మీ కన్నీటిని కూడా దేవుడు చూస్తున్నాడు. Psalm 115. 115వ కీర్తనలో The Bible says, బైబిల్ సెలవిస్తున్న మాట, our God is in heaven. మన దేవుడు పరలోకమందున్నాడు. You can see third verse. 3వ వచనంలో మనం చూస్తే You know, the Gentiles will ask, where is your God? Verse 2. మరి 115వ కీర్తన 2వ వచనంలో మనం చూస్తే అన్యజనులు మీ దేవుడు ఏడి అని వారు అడుగుతాడు. What will you answer? నీవు జవాబు ఏమిస్తావు? Say, our God is in heaven. మన దేవుడు పరలోకమందున్నాడు. He does whatever he pleases. ఆయన తనకిష్టం వచ్చినట్టుగా ఆయన చేస్తాడు. Not your ways are not his ways. చూడండి, నీ మార్గాల్లాగా కాదు ఆయన మార్గాలు. Your thoughts are not his thoughts. చూడండి, నీ తలంపులు లాంటివి కాదు ఆయన తలంపులు. Isaiah 50
55 verse 8. యెషయా గ్రంథం 55వ అధ్యాయం 8వ వచనంలో He is a great God. ఆయన గొప్ప He దేవుడు, is omnipotent, omnipresent, omniscient ఆయన God. సర్వజ్ఞాని, సర్వాంతర్యామి, సర్వశక్తిమంతుడు, Sarvashaktaru, anything he can do. సర్వశక్తి గలవాడు, ఆయన ఏదైనా చేయగలడు. ఏమైనా చేయగలను. There is a song. ఒక అద్భుతమైన పాట ఉంది కదా, ఏదైనా చేయగలడని. Anything he can do for you. ఆయన నీ పక్షంగా ఏదైనా చేయగలుగుతాడు. So because he is very powerful. ఆయన శక్తి కలిగిన దేవుడు. Remember, his ways are not your ways. గమనించండి, మీ మార్గాలు ఆయన మార్గాల వంటివి కావు. Remember, your thoughts are not his thoughts. చూడండి, ఆయన తలంపుల వంటివి కావు మన తలంపులు. It is like heaven high from the earth. Same way, his thoughts are very చూడండి, lofty. మన తలంపులకు ఆయన తలంపులకు ఎంత తేడా ఉంది అనంటే, భూమికి ఆకాశం ఎంత ఉన్నతంగా ఉందో అంత ఉన్నతమైన తలంపులు మన పట్ల ఆయన కలిగి ఉన్నాడు. And also, his timing is not your timing. ఇంకో మాట కూడా గుర్తుపెట్టుకోవాలి ప్రియులారా, మన సమయం ఆయన సమయం ఒకటే కాదు. So as soon as you just ask for, immediately you may not get the answer. కొన్నిసార్లు ఏదైనా మనం అడిగినప్పుడు వెంటనే జవాబు మనకు రాకపోవచ్చు. Sometimes you have to wait. కొన్నిసార్లు మనం కనిపెట్టాలి, ఎదురు Abraham చూడాలి. waited 25 years. అబ్రహాం 25 సంవత్సరాలు Moses కనిపెట్టాడు. waited 40 years. మోషే 40 సంవత్సరాలు కనిపెట్టాడు. And even Joseph waited for 13 years. యోసేపు 13 సంవత్సరాలు కనిపెట్టాల్సి వచ్చింది. Your time may be lesser than that. ఒకవేళ మీకు అన్ని సంవత్సరాలు పడుతుందని నేను చెప్పట్లేదు. But you have to wait for God's అయితే timing. దేవుని సమయం కొరకు మీరు కనిపెట్టాలి. Continue asking and seeking and knocking. మరి ఎల్లప్పుడు కూడా అడుగుతూ వెతుకుతూ తట్టుతూ ఉండాలి. Because our God has eyes, he sees. ఎందుకంటే మన దేవుడు కన్నులుండి చూచే దేవుడు. Our God has ears, he ఆయన hears. చెవులుండి వినే దేవుడు. He has hands, he ఆయన handles. చేతులుండి ఆయన He పట్టుకుంటాడు. has feet, he is ఆయన alive. పాదములుండి జీవంతో నడుస్తాడు. He died for you, he has buried and rose again. ఆయన నీ కొరకు చనిపోయాడు, సమాధి చేయబడ్డాడు, తిరిగి లేచాడు. Everybody say, our God is in heaven. అందరి మాట చెప్పండి, మన దేవుడు పరలోకమందున్నాడు. Our God is not like silver or gold. వెండి బంగారములతో చేయబడిన విగ్రహములు లేకపోతే అలాంటివి కావు. See, Bible says, not we are saying. నేను చెప్తున్న మాటలు కాదండి, బైబిల్లో ఉన్న మాటలు మేము చెప్తున్నా. Psalm 115, also in 53 Psalm it is there. 53వ కీర్తనలో మనకు కనబడుతుంది, 115వ కీర్తనలో కూడా మనం చూస్తూ ఉంటాం. 4th verse. 4వ వచనంలో చూస్తే, Their idols are of silver and gold, వారి విగ్రహములు వెండి బంగారములవి, the work of man's అవి hands. మనుషుల చేతి పనులు. They have mouths but they do not speak. వాటికి నోరుండియు పలకవు. Everybody say they have mouth but they cannot speak. వాటికి నోరుండియు పలకవు అని చెప్పాలి. But our God has mouth, he speaks. మన దేవుడు నోరుండి మాట్లాడే దేవుడు. They have eyes they do not see. ఈ కన్నులుండి చూడవు. Everybody say our God has eyes, he sees. చెప్పండి, మన దేవుడు కన్నులుండి చూచే దేవుడు. They have ears but they do not hear. వారికి చెవులుండి వినవు. Say my God has ears, he hears. నీవు పలకాలే, నా దేవుడు ఆయన ఈ చెవులుండి వినగలిగిన వాడు. They have noses but they cannot smell. ముక్కులుండి వాసన చూడవు. Everybody say our God has smell. చెప్పండి, మన దేవుడు ముక్కుండి వాసన Everybody say చూస్తాడు. I am breathing his breath. అందరు చెప్పండి, ఆయన ఊపిరి నేను పీల్చుకుంటున్నా. They have hands but they do not hold. చూడండి, వారి చేతులుండి పట్టుకొనవు. Our God has mighty hands and outstretched arms. మన దేవుడు బాహుబలము గలవాడు, ఆయన బలిష్టమైన చేతులు కలిగిన వాడు. They have feet but they cannot even move. అవి పాదములుండి నడవవు. But God is everywhere. Our God, heaven is his throne and earth is his మన footstool. దేవుడు సర్వవ్యాప్తిగా ఉన్నాడు. ఆకాశం ఆయన సింహాసనం, భూమి ఆయన పాదపీఠం, ఆయన సర్వాంతర్యామి. Bible says in verse 8, 8వ వచనంలో చూస్తే, those who make them will be like them. వాటిని చేయువారు, వాటి యందు నమ్మికయించు వారందరూ వాటి వంటి వారై ఉన్నారు. We see around us people carrying the idol. చూడండి, మరి మన చుట్టూ చూస్తే మరి వారి విగ్రహములు వారు మోసుకొని వెళ్తా And ఉంటారు. our God carries us but they are carrying their gods. చూడండి, మన దేవుడు మనల్ని మోసుకొని వెళ్ళే దేవుడుగా ఉంటున్నాడు. What a foolish, those who say they are no God, they are fools. Psalm 14:1. 14వ కీర్తన మొదటి వచనంలో దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయంలో అనుకుంటారంట. Oh, verse 9 says, 9వ వచనంలో, Oh Israel, trust in the Lord. ఇశ్రాయేలీయులారా యెహోవాను నమ్ముకొనుడి. Oh new Israel, people of God, trust in the Lord. ఓ ఆత్మీయ ఇశ్రాయేలీయులైన దేవుని ప్రజలారా దేవుని యందు నమ్మికించండి. He is your help and your shield. ఆయనే నీకు సహాయము, ఆయనే మీకు కేడము. Hallelujah. Hallelujah. You and I are calling a living God. నీవు నేను మనం ఆరాధిస్తూ ప్రార్థిస్తున్న దేవుడు When సజీవుడైన the people of Israel called out the Hebrew God, their God, హెబ్రీయుల దేవుడు ఇశ్రాయేలీయుల దేవునికి వారు మొరపెట్టినప్పుడు he heard their cry. వారి మొరలు ఆయన విన్నాడు. And when you call, he'll hear your cry. చూడండి, నీవు మొరపెట్టినప్పుడు నీ మొరలు ఆయన వింటాడు. And he heard, he saw their tears. చూడండి, వారి కన్నీటిని ఆయన చూశాడు. When you cry in front of God, he is going to see your tears. ఆ దేవుని ఎదుట నీవు మోకరించి ప్రార్థించినప్పుడు నీ కన్నీటిని ఆయన చూస్తాడు. And our God is a living God, a God of the Bible. మన దేవుడు ఈ పరిశుద్ధ గ్రంథంలో ఉన్న దేవుడు సజీవుడైన దేవుడుగా Everybody ప్రకటిస్తున్నాడు. calls God God, but we have only one God. God is the Bible. The Bible is the true living God. చూడండి, మరి లోకంలో అనేకులు దేవుళ్ళుగా పిలువబడుతున్నారేమో, కానీ నేను మాట్లాడుతున్న మేము ప్రకటిస్తున్న ఈ దేవుడు
సజీవుడైన జీవము కలిగిన పరిశుద్ధ గ్రంథం బైబిల్ బోధిస్తున్న దేవుడు. ఆమేన్. ఆమేన్. బైబిల్లో ఉన్న దేవుడే నిజమైన దేవుడు. బైబిల్లో ఉన్న దేవుడు సజీవుడైన నిజమైన దేవుడు. Only that God can forgive your sins. ఆయన మాత్రమే నీ పాపములు క్షమించగలడు. Only that God, Jesus Christ, died for you. ఆ యేసుక్రీస్తు ప్రభువే నీ పాపముల కొరకు మరణించాడు. All the other gods, I don't know, everybody is in the tomb, but Jesus' tomb is open. I saw it in Israel. మిగతా దేవుళ్ళ గురించి నేను మాట్లాడాను, నాకు తెలియదు, కానీ నేను బోధిస్తున్న ఈ రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు, నేను ఇజ్రాయెల్ దేశంలో ఆయన తెరవబడిన ఖాళీ సమాధి చూచాను. ఆయన సజీవుడిగా లేచి ఉన్నాడు. I went inside and saw it's written, he is not here, he is risen. అక్కడ వెళ్ళి ఆ లోపల ఆ యొక్క ఖాళీ సమాధిలో చూస్తే ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడు. He rose again, he is sitting at the right hand of the Father, interceding for you right now. తండ్రి కుడి పార్శ్వమున ఆయన కూర్చొని ఉన్నాడు, ఆయన నీ పక్షంగా ఇప్పుడు విజ్ఞాపన చేస్తున్నాడు. And Jesus Christ is everywhere. 8 crores of people call at a time, he can answer. చూడండి, 800 కోట్ల మంది ప్రపంచంలో ఉన్నారు. వారందరూ కూడా ఒకేసారి మరి మొరపెడితే ప్రార్థిస్తే కూడా ఆయన అందరి మొరలు వినగలిగిన వాడు. Yeah, everybody is moral, everybody. ప్రతి ఒక్కరి మొర ఆయన వినగలుగుతాడు. That is a great God we serve. అది మనం సేవించుచున్న దేవుని మహత్యం. When people of Israel called, he appeared to Moses in the burning bush. ఇశ్రాయేలు ప్రజలు దేవునికి మొరపెట్టినప్పుడు మండుచున్న పొదలో నుండి దేవుడు మోషేకు ప్రత్యక్షమయ్యాడు. Exodus chapter 3. నిర్గమకాండం 3వ అధ్యాయంలో మనం He చూస్తాం. said, Moses, I have seen the affliction of my people. మోషే నా ప్రజల యొక్క కన్నీటిని నేను చూశాను. I have come down to deliver them. వారి యొక్క బాధను చూశాను కనుక వారిని విడిపించడానికి You go దిగి వచ్చాను. before Pharaoh. ఫరో ఎదుటికి నీవు వెళ్ళాలి. And you do what I command you to do. నేను చెప్పిన కార్యాలు నువ్వు చేయమని చెప్పాడు. And Moses gave so many excuses. మోషే అనేక రకాలైన సాకులు చెప్తూ వచ్చాడు. Do you give excuse when God calls you? దేవుడు మిమ్మల్ని పిలిచినప్పుడు సాకులు చెప్తున్నారా? It won't work in front of God. దేవుని ఎదుట అవన్నీ పని చేయవండి. You just surrender yourself. నీవు ప్రభువుకు అప్పగించుకోవాలి. You just say, here I am, Lord. ప్రభువా నేను ఇక్కడ సిద్ధంగా ఉన్నాను. And then God is going to anoint and use you. అలా గనుక నువ్వు చెప్పగలిగితే దేవుడు నిన్ను అభిషేకించి Teresa Paul వాడుకుంటాడు. has no quality. తెరిసా పౌల్ గారికి ఏ ప్రత్యేకత లేవు. Only I am అందుబాటులో, I am available to God. నేను దేవునికి అందుబాటులో ఉన్నాను అంతే. I just love him, I obey him. ఆయనను ప్రేమిస్తున్నాను, ఆయన మాటకు If he విధేయత say go చూపుతున్నాను. there, I'll go. అక్కడ వెళ్ళమంటే వెళ్తా. If he say go to Africa, I'll go. ఆఫ్రికా వెళ్ళమంటే If వెళ్తా. he say go to America, I'll go. అమెరికా వెళ్ళమంటే వెళ్తా. If he say go to Nepal, I'll go. నేపాల్ వెళ్ళమంటే వెళ్తా. Malaysia, I'll go. మలేషియా వెళ్ళమంటే వెళ్తా. India, all the states, I'll go. భారతదేశంలోని అన్ని రాష్ట్రాలు వెళ్తూ ఉంటా. 2 days after, I'll go to 2 Kerala. రోజుల తర్వాత కేరళ వెళ్తున్నా. Wherever God sends, I will go. దేవుడు ఎక్కడ పంపిస్తే అక్కడ వెళ్తూ ఉంటాను. Isaiah said, here I am. యెషయా అంటున్నాడు, నేను ఇక్కడ ఉన్నాను You ప్రభువా. say, here I am. నేను ఇక్కడ ఉన్నాను That అంటాడు. is enough for you. నీవు ఒకవేళ ఆయన కారకంగా చెప్తే చాలు. అందుబాటులో, available to ఆయన God. దేవునికి నీవు అందుబాటులో ఉండగలిగితే God can do great miracle through one person. దేవుడు ఒక వ్యక్తి ద్వారా మహా అద్భుతాలు చేయగలుగుతాడు. Through Moses, God delivered the people of Israel. చూడండి, మోషే ద్వారా ఇశ్రాయేలు ప్రజలకు దేవుడు విడుదల కలిగజేశాడు. Through me, God is delivering the Christian women in India. చూడండి, భారతదేశంలో అనేక మంది క్రైస్తవ స్త్రీలకు గొప్ప విడుదల నా ద్వారా దేవుడు కలగజేస్తున్నాడు. Because of the great vision of National Women's Movement. నేషనల్ విమెన్స్ మూవ్మెంట్ అనే గొప్ప దర్శనం ద్వారా మేము Not వెళ్తున్నప్పుడు only women, for the youth, National Youth Movement. మరి స్త్రీల కొరకు మాత్రమే కాకుండా జాతీయ యవనస్తుల ఉద్యమం యూత్ కొరకు ఏర్పాటు Not only చేశారు. for women and youth, but for kids, National Kids Movement. స్త్రీలు తర్వాత యవనస్తుల కొరకు మాత్రమే కాకుండా చిన్న పిల్లల కొరకు కూడా నేషనల్ కిడ్స్ మూవ్మెంట్ అని పెట్టారు. Without vision, people perish. దర్శనం లేకపోతే ప్రజలు That's why నశించిపోతారు. God gave us the vision. అందుకే దేవుడు దర్శనాలు I ఇస్తాడు. was not disobedient to the vision, as Paul says. అపొస్తలుడైన పౌలు అంటాడు కదా, పరలోక దర్శనమునకు నేను అవిధేయుడను కాక అంటాడు. I am obedient to the vision of God. పరలోకపు దర్శనానికి, దేవుని దర్శనానికి నేను విధేయత I took one చూపిస్తున్నాను. step and God is giving me favor every way. We can see number of people with me. చూడండి, మరి ఒక్క అడుగు నేను ముందుకేసినప్పుడు అనేక అడుగులు ఆయన ముందుకు వస్తాడు. ఆ రకంగా అనేక సహకారాలను దేవుడు నాకు ఇస్తున్నాడు. Every way pastors are opening doors. మరి వెళ్ళిన ప్రతి స్థలంలో కూడా పాస్టర్స్ ద్వారా దేవుడు ద్వారములు తెరుస్తూ Every way ఆహ్వానించబడుతున్నాడు. God is asking people to invite me also. అనేక ప్రాంతాల్లో మరి ప్రజలు నన్ను ఆహ్వానిస్తూ ఉంటారు వాక్య పరిచర్య కొరకు. Like this, it is my privilege, great privilege. I humble myself before God and say, every day my calendar is full. దేవుని ఎదుట యథార్థముగా మరి దేవుని ఎదుట మరి ఆ విధేయతతో ఈ మాట చెప్తున్నాను. ప్రతి దినం కూడా అనేక ప్రాంతాలకు వెళ్ళడానికి కొరకు షెడ్యూల్ అంతా కూడా క్యాలెండర్ నింపబడి ఉంటుంది. By God's
grace, 20 books were released. దేవుని మహాకృపను బట్టి దాదాపు 20 ఆధ్యాత్మికమైన పుస్తకాలు నేను రిలీజ్ Those చేయడం books are జరిగింది. very much anointed. I received from God. I spend one time in prayer and I receive from the Lord and write. దేవుని యొద్ద ఒక సందర్భాన్ని, ఒక సమయాన్ని, ఒక నెల గడిపి మరి ప్రభు సందులో ఇచ్చిన ప్రత్యక్షతలు మరి పుస్తక రూపంలో ప్రార్థన పూర్వకంగా రాస్తూ ఉంటారు. That's why Pastor Paranjot is saying, explaining about the book. Those books are very, very useful for your spiritual growth. అనేక సందర్భాల్లో మరి ఆ పాస్టర్ గారు ఎక్స్ప్లెయిన్ చేస్తా ఉంటారు ఈ ఆధ్యాత్మికమైన పుస్తకాలు. మరి మీకు టీవీలో చివరిలో కూడా దాని గురించిన విషయాలు వస్తూ ఉంటాయి. ఈ ఆధ్యాత్మికమైన పుస్తకాలు మీ ఆత్మీయ జీవితాన్ని ఎంతో ఎంతో బలపరిచి మిమ్మల్ని ప్రేరేపించడానికి, మిమ్మల్ని నడిపించడానికి అవి ఉపయోగపడతాయి. After the Bible, you read those spiritual books. That only will help you to grow and walk with the Lord. నేను ఎప్పుడు చెప్తా ఉంటాను, మొట్టమొదటిగా దేవుని యొక్క వాక్యం చదవాలి. వాక్యం తర్వాత ఈ వాక్యాన్ని ఇంకా లోతుగా మీరు అర్థం చేసుకోవడానికి, మీకు అనేకమైన విషయాలు తెలియపరచబడడానికి కొరకు ఆధ్యాత్మికమైన పుస్తకాల ద్వారా మీరు నేర్చుకుంటారు. So God wanted to deliver the people of Israel. ఇశ్రాయేలు ప్రజలను విడిపించాలని దేవుడు ఆశించాడు. Moses and Aaron went before. మోషే, ఆరోనులు ఫరో ఎదుటికి వెళ్ళారు. And Pharaoh was not willing to let the people go. ఫరో ప్రజలను విడిపించడానికి లేక పంపించడానికి ఆయన ఇష్టపడట్లేదు. Then God sent plagues after plagues. అనేకమైన తెగుళ్లను మరి దేవుడు పంపించడం జరిగింది. You read Exodus chapter 3-4 onwards. నిర్గమకాండం 3వ అధ్యాయం 4వ అధ్యాయం అంతా కూడా మీరు చదవండి. The first plague, water turned into blood. మొదటి తెగులు నీళ్లు రక్తంగా మార్చబడ్డాయి. Second plague is frogs. రెండవది కప్పలు వచ్చాయి. Third one is lice were sent. మూడవది పేళ్ళు వచ్చాయి. Fourth one is flies all over. నాలుగవది దేశమంతా కూడా ఈగలు వచ్చేసాయి. Fifth one is all the animals dead. మరి ఐదవది మరి పశువులన్నీ కూడా చచ్చిపోయాయి, రోగాలతో పడిపోయాయి. Sixth one boils all over the body of people. తర్వాత ఆరవది శరీరాల మీద పొక్కులు బొగ్గలు వచ్చాయి. Seventh one big stones like hailstone fell down. చూడండి భయంకరమైన రీతిలో. ఏడవదిగా వడగళ్ళు వచ్చేసినాయి. Ninth one darkness all over. తొమ్మిదవది దేశం అంతా కూడా భయంకరమైన చీకటి కమ్మింది. And also locusts were sent. మరి తర్వాత మిడతలు వచ్చేసాయి. And 10th one is the Passover lamb. మరి చివరిగా పస్కా గొర్రె పిల్ల అంటే తొలిచూలులు హతం చేయడానికి కొరకైన ఒక విషయం. All these 9 plagues were sent, but Pharaoh's heart was hardened and he wouldn't let the people go. వినండి, మరి ఈ 9 తెగుళ్ళు ఇన్ని వచ్చినా కూడా ఫరో హృదయం మాటిమాటికి కఠినం అవుతూ ప్రజలను పోనివ్వట్లేదు. All this you can see in light and sound show in Goshen theme park. ఇందాక నేను చెప్పిన ఈ తెగుళ్ళన్నీ కూడా లైట్, సౌండ్, రోబోటిక్ తో మరి గోషన్ బైబిల్ థీమ్ పార్క్ లో మరి మేము అవన్నీ కూడా చూపించడం జరుగుతా ఉంది. You know what is Goshen? గోషన్ ఏంటో తెలుసా? Pharaoh gave a nice place to live for the people of Israel. ఇశ్రాయేలు ప్రజలు ఉండడానికి ఆ కాలంలో మరి ఫరో రాజు ఒక మంచి స్థలాన్ని వాళ్ళ కొరకు ఏర్పాటు చేశారు. So whatever plagues were sent to Pharaoh and the people of Egypt. చూడండి, ఆ తర్వాత కాలంలో మరి ఫరో గాని లేక ఐగుప్తు ప్రజలకు మరి ఈ తెగుళ్ళు వచ్చాయి. In 9 plagues, see 10 plagues did not affect the children of Israel in Goshen. ఇందాక చెప్పబడిన ఈ 10 తెగుళ్ళు ఏవైతే ఉన్నాయో, ఈ 9-10 తెగులు ఏవి కూడా గోషేనులో ఉన్న ఇశ్రాయేలు ప్రజలకు మాత్రం తగలలేదు. Psalm 91 says no plague will come to your dwelling. 91వ కీర్తనలో మనం చూసినట్లయితే మరి ఏ తెగులు నీ గుడారమును సమీపించదు అంటాడు. We are going to pray for you. మీ కొరకు మేము ప్రార్థన If you take చేయబోతున్నాం. shelter on the Almighty God, మహోన్నతుడైన దేవుని రెక్కల నీడల నీవు ఆశ్రయం కలిగి 1,000 ఉంటే may fall this side, 10,000 this side, 1000 మంది ఒక వైపు పడినా 10,000 మంది కుడి వైపు పడినా but it will not harm you. ఏ హాని నీకు జరగదు. No plague will come to your ఏ dwelling. తెగులు నీ గుడారమును సమీపించదు. Cover yourself by the blood of the Lamb of God. గొర్రె పిల్ల అయిన యేసు రక్తాన్ని మీరు మరి ప్రోక్షించి మీరు కప్పుదల కలిగి Cover ఉండండి. your children by the blood of Jesus. యేసు రక్తం చేత మీరు కప్పుబడండి. మీ Cover పిల్లలు every room of your house by the blood of the Lamb. మీరు కలిగిన మరి సమస్తంగాని మీకు కలిగిన గదులన్నిటిని కూడా యేసు రక్త ప్రోక్షణ చేయండి. Whatever you buy from the shop, you sanctify it by the blood of Jesus. చూడండి, మరి షాప్ లోంచి ఏవి కొన్నప్పటికీ కూడా యేసు రక్త ప్రోక్షణ విశ్వాసంతో చేయండి. Then no plague will come to your ఏ dwelling. తెగులు నీ గుడారమును సమీపించదు. Come on, you are the people of మీరు God. దేవుని ప్రజలండి. You are bought and purchased by the blood of దేవుని Jesus. చేత యేసు రక్తం చేత మీరు కొనబడిన వారు. Those who are happy, raise your hand. సంతోషంగా ఉన్న వాళ్ళందరూ చేయి పైకి దేవుని స్తుతించండి. If you
know that I am the child of God, you raise your hand. నేను దేవుని బిడ్డగా ఉన్నందుకు నేను సంతోషిస్తున్నాను అన్నవారు చేయి పైకెత్తండి. And you have to receive Jesus into your life. యేసు ప్రభువును మీ జీవితంలో మీరు అంగీకరించాలి. If you have not received Jesus, ఒకవేళ ఇంతవరకు యేసు ప్రభువును రక్షకుడిగా అంగీకరించకపోతే ఇప్పుడు మీకు ఒక అవకాశం ఇస్తున్నాం ఈ యొక్క టీవీ కార్యక్రమం ద్వారా. Say, Lord Jesus, I come to you as a sinner. ఒక మాట చెప్పండి ప్రభు దగ్గర, ఒకవేళ మరి అలాంటి వాళ్ళైతే ప్రభువా నేను పాపిగా నీ దగ్గరికి వస్తున్నానయ్యా. I know that your blood has power to save me. నన్ను రక్షించడానికి నా పాపములు కడిగి వేయడానికి నీ రక్తంలో శక్తి ఉందని నమ్ముతున్నాను. Forgive and wash my sins through the precious blood of Jesus Christ. ప్రశస్తమైన యేసు రక్తము ద్వారా ప్రభువా నన్ను కడగండి, శుద్ధీకరించండి. And deliver me from every plague, every sickness that the devil is sending. సాతానుడు పంపిస్తున్న ప్రతి విధమైన రోగము, వ్యాధి, బలహీనతల నుంచి గొప్ప విడుదల దయచేయండి. I pray for these people, Lord. ప్రభువా వాక్యాన్ని వింటున్న వీక్షిస్తున్న వారందరి కొరకు ప్రార్థిస్తున్నాను. Let Jesus be the Lord of their life, యేసు వారి జీవితాల్లో ప్రభువుగా ఉండును గాక. Let the blood of Jesus deliver them from every ప్రతి బంధకంలో వచ్చి వారిని విడిపించును గాక. No plague will come to their dwelling, Lord. తెగులు వారి గుడారమును సమీపించకుండును గాక. I commit them and bless them in the name of the Father, Son and the Holy Spirit. తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో వాళ్ళందరినీ కూడా దీవిస్తున్నా. In Jesus name we pray. యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. Amen. ఆమేన్. Those who receive Jesus, raise your hand and clap your hands and praise God. యేసు ప్రభువును అంగీకరించిన వారు చేయి పైకెత్తి స్తోత్రం చెప్పండి, చప్పట్లు కొట్టి దేవుని స్తుతించండి. You have to repent and take baptism and filled with the Holy Spirit, then all these message will work. మరి మారు మనసు పొంది బాప్తిసం తీసుకోవాలి. తర్వాత మరి దేవుని యొక్క వాగ్దానములు చేయబడిన ప్రతి ఆశీర్వాదం మీ జీవితంలో మీరు అనుభవిస్తారు. Thank you for calling us and thank you for letting so many testimonies are happening. అనేకమైన సాక్ష్యాలు మేము వింటున్నాం, అనేకులు కాల్ చేస్తా ఉన్నారు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. We love you all, we pray for you. మరి మిమ్మల్ని అందరినీ ప్రేమిస్తున్నాం. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. మీ కొరకు ప్రార్థిస్తున్నాం. Amen. Introducing India's first 4D Bible-themed park, the Goshen Theme Park, a captivating and immersive journey through the life of Moses. Our expertly curated rooms present a vivid portrayal of his story. Every room serves as a reminder that you are loved, chosen, protected, and called. But that's not all. Take a stroll through our bird park, bring your little ones to the children's play area, or hop on an ATV ride. Don't miss out on this unforgettable and transformative experience. The Goshen Theme Park awaits you. ప్రతిదినం దేవుడు మీ జీవితంలో చేసే నూతన క్రియలతో నింపబడిన అద్భుతమైన ఆధ్యాత్మికమైన ధ్యానమాలిక అనుదిన వాగ్దానాలు, ఎవ్రీడే ప్రామిసెస్. మీ ప్రార్థనా జీవితాన్ని పటిష్టపరిచి పరలోకమందున్న తండ్రితో సన్నిహిత సంబంధాన్ని పెంచడానికి కొరకు ప్రభు నేర్పిన ప్రార్థన, లోతైన ఆత్మీయ సత్యాలను తెలియజేసే అద్భుతమైన పుస్తకం పరలోకమందున్న మా తండ్రి, అవర్ ఫాదర్ ఇన్ హెవెన్. ప్రార్థన అంటే ఏమిటి, ఎలా చేయాలి, ప్రార్థనను గురించిన అనేక విషయాలు తెలియజేస్తూ ఎబ్బేజు ప్రార్థన వివరణతో కూడిన పుస్తకం ఎబ్బేజు ప్రార్థన, జాబేజ్ ప్రేయర్. ప్రతి క్రైస్తవ స్త్రీ ప్రభు కొరకు ఒక చరిత్ర సృష్టించే స్త్రీగా ఉండాలని సవాలు చేస్తూ అనేక మంది బైబిల్ స్త్రీలను గురించి వ్రాసి ఒక సాధారణమైన స్త్రీగా ఉన్న తెరిసా పాల్ ప్రభు కొరకు ప్రకాశిస్తే చరిత్రను సృష్టించగలిగితే ప్రతి క్రైస్తవ స్త్రీ ఒక చరిత్ర సృష్టించగలదని సవాలుతో రాయబడిన పుస్తకం చరిత్ర సృష్టించిన స్త్రీలు, ద విమెన్ హూ మేడ్ హిస్టరీ. బైబిల్లోని ప్రాముఖ్యమైన భాగాలు కొన్ని క్రోడీకరించి క్రైస్తవేతరులైన స్నేహితులకు అర్థమయ్యేలా రూపొందించిన మినీ బైబిల్ లాంటిదే శాశ్వత సత్యం, ది అల్టిమేట్ ట్రూత్. అనేక మంది ప్రపంచంలో ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలన్నీ యుగాంతానికి సూచనలు కనబడుతున్నాయి. పరిశుద్ధాత్మ ద్వారా బలమైన ప్రేరణతో దానియేలు గ్రంథం, ప్రకటన గ్రంథములోని ముఖ్యమైన భాగాలన్నిటినీ సమన్వయపరుస్తూ సార్వత్రిక సంఘాన్ని క్రీస్తు రెండవ రాకడ కొరకు సిద్ధపరిచే పుస్తకం యేసు త్వరలో వచ్చుచున్నాడు, నీవు సిద్ధమా? జీసస్ ఇస్ కమింగ్ సూన్, ఆర్ యు రెడీ? రక్షించబడిన ప్రతి ఒక్కరూ క్రీస్తులో నూతన సృష్టిగా మార్చబడాలని మన శరీర అవయవాల అద్భుత సృష్టిని గూర్చిన అధ్యయనం చేసి వాటన్నిటిని గురించి వివరిస్తూ దేవుడిచ్చిన అవయవాలను దేవుని కొరకు ఎలా వాడాలో ఉపదేశిస్తూ వ్రాసిన విశేషమైన పుస్తకాలు క్రీస్తునందు నూతన సృష్టి మొదటి భాగం, రెండవ భాగం, ద న్యూ క్రియేషన్ ఇన్ క్రైస్ట్ పార్ట్ 1, పార్ట్ 2. 2007వ సంవత్సరంలో దేవుని యొద్ద నుంచి పొందుకున్న వినూత్నమైన దర్శనం, జాతీయ స్త్రీల ఉద్యమం, నేషనల్ విమెన్స్ మూవ్మెంట్ దర్శనం గురించిన వివరణ తెలియజేస్తూ సార్వత్రిక సంఘ విస్తరణ కొరకు ఏ విధంగా ఈ పరిచర్యలు ఉపయోగపడతాయో తెలియజేసే పుస్తకం సంఘమా లెమ్ము, చర్చ్ అరైజ్. క్రైస్తవ సంఘములోని యవనస్తులు
సంఘానికి సమాజానికి ప్రయోజకులుగా మార్చుట కొరకు ప్రార్థించే సైన్యంగాను, స్తుతించే సైన్యంగాను, ప్రకటించే సైన్యంగాను సిద్ధపరచుటకు వ్రాయబడిన అద్భుతమైన పుస్తకం యువత లెమ్ము, యూత్ అరైజ్. భారతదేశం క్రీస్తు రక్తంచే కడగబడుటకు గురించిన దర్శనం పొందిన డాక్టర్ తెరిసా పాల్ గారు ప్రభు అయిన యేసు శరీరంలోని ప్రవహించే 5 రక్తపు నదులను గురించిన శక్తివంతమైన పుస్తకం యేసు రక్తములోని శక్తి, పవర్ ఇన్ ద బ్లడ్. అంత్య దినములలో సంఘానికి పరిశుద్ధాత్మలోని శక్తి యొక్క అత్యవసరతను బోధించే అద్భుతమైన ఆత్మోపదేశం, ఆత్మలోని శక్తి, పవర్ ఇన్ ద స్పిరిట్. ప్రపంచ చరిత్రలో కని విని ఎరగనటువంటి విపత్కర ఉపద్రవ సమయంలో, కరోనా కాలంలో, లాక్డౌన్లో జరిగిన విషయాలన్నిటినీ బైబిల్తో అనుసంధాన పరుస్తూ విపత్కర పరిస్థితులకు పరిష్కారం చూపించే వినూత్నమైన పుస్తకం కరోనా వర్సెస్ దేవుని వాక్యం, కరోనా వర్సెస్ గాడ్స్ వర్డ్. ఇంకా మీకో శుభవార్త అనే సువార్త పుస్తకం, గుడ్ న్యూస్ ఫర్ యూ. నా అమెరికా ప్రయాణం, మై ట్రిప్ టు అమెరికా. అన్ని సంఘాల్లో పాడుకోదగిన క్రైస్తవ భక్తి గీతాల పుస్తకం స్తోత్రార్పణ. ఈ పుస్తకాలన్నీ క్రైస్తవ పుస్తకశాలల్లో మీకు లభిస్తాయి. వీటి గురించిన వివరాలు తెలుసుకోవడానికి కొరకు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్ 9948704080. ఈ పుస్తకాలన్నీ చదవండి, ఆధ్యాత్మికమైన మేలు పొందండి. కరోనా కాలంలో ఇంకా మిగతా సమయాల్లో దేశంలో, ప్రపంచంలో అనేక మంది అనేక విషయాల్ని కోల్పోయారు. కోల్పోయిన వాటన్నిటిని కూడా దేవుడు ఏ విధంగా మళ్ళీ పునరుద్ధరిస్తాడో అన్న విషయాన్ని తెలియజేస్తూ పునరుద్ధరణ పార్ట్ 1, దేవుడు మనకు అనుగ్రహించే వాటన్నిటిని కూడా, దేవుడు కోల్పోయిన వాటన్నిటిని కూడా తిరిగి మనకు అనుగ్రహిస్తాడని తెలియజేసే ఈ అద్భుతమైన పుస్తకం పునరుద్ధరణ, రెస్టోరేషన్ పార్ట్ 1. అదేవిధంగా యెహోవా కొరకు ఎదురు చూస్తూ నూతన బలం పొందుకొని పక్షిరాజు వలె పైకి ఏ విధంగా ఎగరాలి అన్న విషయాన్ని పక్షిరాజు జీవితంలోని అద్భుతమైన పాఠాలు నేర్పిస్తూ ఒక విశ్వాసి జీవితంలో ఏ విధంగా మనం నూతన బలం పొందుకొని పక్షిరాజు వలె పైకి ఎగరాలో అన్న విషయాన్ని అద్భుతంగా బోధించే ఉపదేశం పక్షిరాజు వలె పైకెగురు, సోర్ లైక్ ఈగల్. ఈ పుస్తకాలు మీకు అందుబాటులో ఉన్నాయి, తప్పనిసరిగా పొందుకోనండి, దేవుని ఆశీర్వాదాలు పొందుకోనండి. ప్రైజ్ ది లార్డ్. ఇంతవరకు మీరు వినిన సందేశాల ద్వారా మీరు దీవించబడ్డారని మేము నమ్ముతున్నాము. మేమెంతో దేవుడిని స్తుతిస్తున్నాము. మీరు పొందిన మేలులు మాతో పంచుకోనండి. అండ్ వివరాల కోసం తెరిసా పాల్ గారి యొక్క యూట్యూబ్ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేయొచ్చు. ఇంకా రాబోయే మెసేజెస్ కూడా మీరు వినొచ్చు. అండ్ ట్విట్టర్, ఫేస్బుక్ కూడా మీరు ఫాలో చేయండి. మీ ప్రార్థన అవసరాల కొరకు 9989124381 మరియు 9248539701 మరియు 9704677579. బుక్స్ కొరకు 9948704080 మరియు 9848122207. వాట్సాప్ కొరకు 9440471380. మా ఆఫీస్ నంబర్స్ 8185954891 మరియు 7842237008. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక.